బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 78వ జయంతి వేడుకలు ఈ నెల 4వ తేదీ నిర్వహించనున్నట్లు రాధారంగా మిత్రమండలి నాయకులు యాసం చిట్టిబాబు తెలిపారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రంగా జయంతి సందర్భంగా శుక్రవారం ఉదయం 9 గంటలకు అవనిగడ్డ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం గవర్నమెంట్ హాస్పిటల్ రోగులకు పండ్లు రొట్టెలు పంపిణీ, పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రదానం చేయనున్నట్లు తెలిపారు. రెవెన్యూ భవన్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఏబిఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు, అగ్నికుల క్షత్రియ వెల్ఫేర్ మరియు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిలకలపూడి పాపారావు, గ్రామీణ యోజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రాం ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. వంగవీటి మోహన్ రంగా గారి జయంతి కార్యక్రమం రేపు జూలై 4వ తారీఖున మన అన్నగారు యాసం చిట్టిబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరగడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ముందుగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి రంగా గారు చిన్నబ్బాయి గారు విగ్రహాల ముందు కార్యక్రమం అక్కడ పూలదండ కార్యక్రమం చేసిన తర్వాత భారీ ఊరేగింపుతో అవనిగడ్డ పోలీస్ స్టేషన్ వెనకాల ఉన్న రెవెన్యూ సదస్సు భవన్లో అక్కడ రంగా గారి పేరు మీద రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే తర్వాత ఆ కార్యక్రమం తదనంతరం కూడా మరి మొక్కలు నాటే కార్యక్రమం అనేది మొట్టమొదటిసారిగా మరి యాసం చిట్టిబాబు గారు రాధారంగ మిత్రమండలి తరఫున శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా అశ్రేపాలెం గ్రామంలో ఆ మొక్కలను పంపే కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి రంగా గారు చనిపోయిన కాడి నుంచి ఇక్కడ రేపు 4వ తారీఖు శుక్రవారం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగారావు గారి జయంతి కార్యక్రమం. మరి ఆ రోజు మేము ఇంతకుముందు 10 పైన రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. కొంతకాలం నుంచి రక్తదాన శిబిరాలు గ్యాప్ వచ్చింది. ఈ సంవత్సరం ఆయన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం కార్యక్రమం కూడా పెట్టాం. అలాగే ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద ఒక్కొక్క ఊరిలో మొక్కలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. దానిలో భాగంగా ఈ సంవత్సరం మొట్టమొదటిగా అశ్రోపాలెం అనే గ్రామంలో మొక్కలు ఇస్తున్నాం. ఆయన చనిపోయి సుమారు 35 సంవత్సరాల పైన అయ్యింది. అయినా కూడా ఇప్పటికీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచి ఉన్నారంటే దానికి కారణం ఆయన జీవించి ఉన్నంతకాలం